మీకో నమస్కారం ప్రభో అన్నారు ఒక పీఠాధిపతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సంచలనమైనటువంటి లేఖను రాశారు. నేను ఆంధ్రప్రదేశ్లో ఉండలేను, ఉండజాలను, ఉండబోను, రిషికేశ్లోనే నా యొక్క కార్యకలాపాలను కొనసాగిస్తాను. 1 సంవత్సరం పాటు నేను అక్కడ పూజలు నిర్వహిస్తున్నాను. ఆ పూజలు ఎందుకోసం అనేది కూడా ఇప్పుడు నేను చెప్పను. ఏది ఏమైనా సరే నాకు ఇప్పటివరకు సెక్యూరిటీ కల్పించినటువంటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2+2 సెక్యూరిటీ ఆయనకి ఇచ్చారు. మరి కూటమి ప్రభుత్వం ఎందుకో మరి దాన్ని 1+1కు తగ్గించింది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 15 ఎకరాలు భూమిని హిందూ ధర్మ పరిరక్షణార్థం ఆ పీఠాధిపతి కోరిన వెంటనే ఇచ్చి ఉన్నారు. ఆ ఇచ్చినటువంటి భూమిని జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం ఏంటి, నీవు తీసుకోవటం ఏంటి అన్నట్లుగా ఆ భూమిని తిరిగి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్వాధీనం చేసుకుంది. అంటే ఒకవైపున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఈ దేశంలో సనాతన ధర్మాన్ని కాపాడేది నేనే అన్నట్టుగా తనకు తానే కితాబిచ్చుకొని మరి ఏదో తిరుపతి లడ్డూలో ఏదో జరిగిపోయిందని, జరగని దాన్ని జరిగినట్లుగా మరి ప్రజల మనోభావాల మీద ఆడుకుంటూ, భక్తుల మనోభావాల మీద ఆడుకుంటూ పెద్ద పెద్ద నానా యాగి చేసినటువంటి ఆయనకి ఒక హిందూ ధర్మాన్ని ప్రబోధించి హిందూ ధర్మం కోసం జీవితాన్నే అంకితం చేసినటువంటి ఒక పీఠాధిపతి కష్టాలు మాత్రం ఆయనకు పట్టలేదు. ఇక్కడ ప్రభుత్వం కన్నా కూడా ఆ పీఠాధిపతి, ఆ జయేంద్ర సరస్వతి సంథింగ్, ఆ పీఠాధిపతుల పేర్లు పూర్తిగా నాకు అవగాహన లేకుండా చెప్పకూడదు. నేను ఎక్కువగా స్వామీజీలను సందర్శించే అలవాటు కూడా నాకు లేదు. కానీ హిందూ మతాన్ని పరిరక్షించటంలో వారి పాత్ర మాత్రం అద్భుతంగా ఉంటుంది. వారు అంకిత భావంతో పనిచేసేవాళ్ళు ఉన్నారు అని నేను నమ్ముతాను. ఆ రకంగా అతను మరి జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరకు తీసి, అన్యమతస్థుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ దృష్టిలో క్రైస్తవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని దగ్గరకు తీశాడు. గతంలో బాలకృష్ణ గారితో సహా, మురళీమోహన్ గారితో సహా వీళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్లే. కాబట్టి వాళ్ళు హిందువులు కాబట్టి వెళ్ళొచ్చు, ఆయన దగ్గరకు తీయచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని నేను దగ్గరకు తీయటం ఏంటి అంటే, గతంలో సనాతనం పేరుతోటి అంటరాని వారుగా కొందరిని దూరంగా నెట్టడం వల్ల హిందూ మతములోని నిమ్న జాతుల వాళ్ళు అన్యమతాన్ని ఆశ్రయించవలసి వచ్చింది. ఈ రోజున ఒక ఉన్నత కులానికి చెందినటువంటి వ్యక్తి క్రైస్తవం పట్ల విశ్వాసంతో ఉంటూనే హిందూ మత ఆచారాలను పాటించటం వీళ్ళకి నచ్చల. ఎందుకంటే వీళ్ళు అధికారంలో వీళ్ళు మాత్రమే ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదు. వేరే వాళ్ళు ఎవరున్నా సరే సహించలేనటువంటి మనస్తత్వం కలిగినటువంటి పైశాచిక మీడియా ఒకటి ఈ రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే ఆ మీడియా గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను అనుకోవటం ఈ పీఠాధిపతి కేవలం చంద్రబాబు నాయుడు గారో లేదా పవన్ కళ్యాణ్ గారో ఏదో చేస్తారని మాత్రం ఆయన ఈ రాష్ట్రానికి రాను అని ప్రకటించలేదు. ఈ రాష్ట్రం కాకుండా రిషికేశ్లోనే నా కార్యకలాపాలు కొనసాగిస్తానని ప్రకటించలేదు.
నా అంచనా ప్రకారం ఖచ్చితంగా ఈ మీడియా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర తీశాడు కాబట్టి పీఠాధిపతి కూడా వాళ్ళ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా విషం చెబుతున్నారో అంతకన్నా ఎక్కువగా ఈయన మీద కూడా చిమ్మారు. మరి నాకెందుకు ఇవన్నీ అనుకునేటటువంటి పరిస్థితికి ఆయన తీసుకొచ్చారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రోజున ముఖ్యమంత్రి గారో ఉప ముఖ్యమంత్రి గారో ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తారని మనం అనుకోవాల్సిన పని లేదు. కానీ వాళ్ళు శాశ్వతంగా అధికారంలో ఉండాలి, ఎందుకంటే వాళ్ళ వల్ల వీళ్ళకి ఆర్థిక ప్రయోజనాలు వనగూరుతూ ఉన్నాయి. మనకందరికీ తెలిసినటువంటి విషయమే. కిరసనాయలు అమ్ముకునే ఆయన మరి 1000 కోట్లకు అధిపతి ఎలా అయ్యాడో, ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు మోసిన ఆయన, గ్యాస్ బండలు మోసిన ఆయన ఈ రాష్ట్ర రాజకీయాలను శాసించగలిగేటటువంటి స్థాయికి ఎలా వెళ్ళాడో తెలియదేం కాదు. జర్నలిజం అనేది ఎట్లా ఉండాలంటే సమాజంలో ఉన్నటువంటి అసమానతలను తొలగించి, ఆర్థిక అసమానతలు తొలగించి మరి సమతాభావాన్ని నెలకొల్పడానికి ఒక వేగు చుక్కలాగా ప్రజలకు అండగా నిలవాల్సినటువంటి వీళ్ళు జర్నలిజం బట్టలు విప్పేసి స్వార్థం అనే దాన్ని తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించేటటువంటి వ్యక్తులనే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండే విధంగా వాళ్ళు చేసుకుంటా పోతూ ఉన్నారు. కాబట్టి మరి ఇలాంటి స్వామీజీలు భయపడక మరేం చేస్తారు? ఈ రాష్ట్రంలోకి ఉండలేం బాబు అంటూ వెళ్ళిపోయేది పీఠాధిపతులతోటే అంతమవుతుందా, ఆగిపోతుందా, లేకపోతే మిగతా వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉండలేమని మరి వలస వెళ్ళాలా అనేది కాలమే చెప్పాలి. నమస్తే.